గుల్పులి అనే పేరు గల ఒక చిన్న సిటీ ఉండేది. అక్కడ డోండు అనే ఒక రైతు తనకి ఉన్న చిన్న పొలంలో ఇలాచీలను పండిస్తూ ఉండేవాడు. డోండు పొలానికి ఎదురుగా ఒక పెద్ద ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీ నుండి కెమికల్ వాసన చాలా ఎక్కువగా వస్తూ ఉండేది. ఒకరోజు డోండు తన ఇలాచీ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ దూబే చేతిలో కొన్ని కాగితాలు పట్టుకుని పొలంలోకి వస్తాడు. అది చూడగానే డోండు షాక్ అవుతాడు. సూపర్ దొండు, నీ ఇలాచీ వాసనతో నా ముక్కు మొత్తం క్లీన్ అయిపోయింది. ఫ్యాక్టరీలోని గాలి పీల్చుకుని మంచి వాసనే మర్చిపోయాను. ఇదంతా ఇలాచీ మహిమ సార్. సిటీలో మొత్తం పొల్యూషన్ ఉంది. నేను ఒక్కనే ఇలాచీ కారణంగా హ్యాపీగా ఉన్నాను. చెప్పండి, ఈ బేదవాడి పొలంలోకి ఎందుకు వచ్చారు? దొండు, నన్ను క్షమించాలి. నేను ఫ్యాక్టరీ తరపున వచ్చాను. వింటే నువ్వు షాక్ తింటావు. ఏ పొలంలో అయితే నువ్వు ఇలాచీని పండిస్తున్నావో ఆ పొలాన్ని 10 ఏళ్ల క్రితం మీ నాన్న ఫ్యాక్టరీకి అమ్మేశాడు. అవసరం పడలేదు, అందుకే ఫ్యాక్టరీ కూడా నేను ఆపలేదు. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీకి అవసరం వచ్చింది, అందుకే ఫ్యాక్టరీ ఈ స్థలాన్ని అడుగుతోంది. కావాలంటే ఈ డాక్యుమెంట్ చూసుకో. ఆ డాక్యుమెంట్ ని చూడగానే డోండు వణికిపోతాడు. మేనేజర్ నిజమే చెప్పాడు. డోండు నాన్న ఆ స్థలాన్ని ఫ్యాక్టరీకి అమ్మేస్తాడు. సార్, అలా చేయకండి. మా నాన్న అమాయకుడు. అంతా అమ్ముకొని తాగేశాడు. మిగిలిన పొలం మీ ముందుంది. ఈ స్థలం నా శరీరంలోని భాగం లాంటిది. ఇది లేకపోతే నేను బ్రతకలేను సార్. సారీ దొండు, ఈ ఫ్యాక్టరీకి టెక్నికల్ సపోర్ట్ కోసం రష్యా నుండి కొంతమంది ఇంజనీర్లు వస్తున్నారు. వాళ్ల కోసం ఇక్కడ బిల్డింగ్ కట్టాలి. నా మాట విని 1 నెల రోజుల లోపల ఈ స్థలాన్ని నువ్వు ఖాళీ చేయాలి. నీకు ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తారు. ఏమీ బాధపడకు. ఇక వెళ్తాను. అది చెప్పి మేనేజర్ దూబే వెళ్ళిపోతాడు. కాని వెళ్తూ డోండుని ఏడిపించి వెళ్తాడు. డోండు నేల మీద కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు. ఇదంతా నాదనుకొని రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి పగలు కష్టపడి బంగారాన్ని పండించాను. ఈ స్థలం నాది కాదట, ఫ్యాక్టరీది. ఓరి దేవుడా, నేనేం చెయ్యాలి? డోండు ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. డోండు కన్నీళ్లన్నీ నేల తాగేస్తూ ఉంటుంది. డోండు దుఃఖానికి నేల కూడా తోడవుతుంది. డోండు బాగా అలసిపోయి ఇలాచీ పొలంలోనే నిద్రపోతాడు. తరువాతి రోజు తెల్లవారుతుంది. సూర్యుడి కాంతి పడగానే డోండు కళ్ళు తెరుస్తాడు. అతను కళ్ళు తెరవగానే తను ఏదో కలకంటున్నానా అని అనుకుంటాడు. అతనికి ఎదురుగా ఒక పెద్ద విశాలమైన ఇలాచీ ఉంటుంది. అది లావుగా, గట్టిగా, విశాలంగా ఉంటుంది. డోండు ఇలాచీని ముట్టుకుని చూసి అర్థం చేసుకుంటాడు, అది కల కాదు, నిజమే అని. ఓరి దేవుడు, నేను చూసేది నిజమేనా? ఇంత పెద్ద ఇలాచీనా? ఇన్నేళ్ల నుండి నా ఇలాచీ వ్యాపారం చేస్తున్నాను, కానీ ఇలాంటి ఇలాచీ నేను ఎప్పుడు వరకు చూడలేదు. ఒక్క రాత్రిలోనే ఇంత పెద్దదైపోయింది. అప్పుడే డోండుకి మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అతనికి మళ్లీ ఏడుపొస్తుంది. ఇంత పెద్ద ఇలాచీని పండించినా ఏం లాభం? ఇలాంటి ఇలాచీని పండించిన పొలమే నాది కాదు కదా. అలా చూస్తూ ఉండగానే విశాలమైన ఇలాచీ విషయం మొత్తం ఊరంతా తెలిసిపోతుంది. విశాలమైన ఇలాచీని చూసేందుకు ఊర్లోని వాళ్లంతా అక్కడికి వస్తారు. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ దూబే కూడా అక్కడికి వచ్చి ఇలాచీని చూసి ఇలా అంటాడు. బాబూ దొండు, నువ్వు చాలా తెలివైన రైతువి. ఇంత పెద్ద ఇలాచీని ఎలా పండించావు? కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నువ్వు రైతువి కాదు, గుర్తుంది కదా? పొలాన్ని ఖాళీ చేయాలి. ఈ రోజు రష్యా ఇంజనీర్లు ఫ్యాక్టరీ చూసేందుకు వస్తున్నారు. 6 నెలల తర్వాత ఫ్యామిలీలను తీసుకొస్తారు. అప్పట్లోగా ఇక్కడ బిల్డింగ్ కట్టించాలి. మధ్యాహ్నం మేనేజర్ దూబే రష్యన్ ఇంజనీర్లను ఫ్యాక్టరీకి తీసుకుని వస్తాడు. ఫ్యాక్టరీ లోపల దుర్వాసనతో ఇంజనీర్లు చాలా ఇబ్బంది పడతారు. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళు, తొందరగా. దూబే ఇంజనీర్ల ఇబ్బందిని అర్థం చేసుకుని వాళ్ళని డోండు పొలంలోకి తీసుకువెళ్తాడు. సార్, ఇక్కడ దుర్వాసన ఏమీ రావడం లేదు. అది మీకు అలవాట్లేదు కదా, అందుకే. వాట్ ఈస్ దిస్ దూబే? ఫ్యాక్టరీ అంత దుర్వాసనలు ఎలా ఉంది? మా రష్యాలో ఫ్యాక్టరీలు ఇలా ఉండవు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను సార్. అందుకే ఈ పొలంలో మీ ఫ్యామిలీ కోసం కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నాం సార్. ఈ ఇలాచీ గిలాచీ ఏమీ ఉండవు ఇక్కడ.
అప్పుడు ఇంజనీర్ల చూపు విశాలమైన ఇలాయచీ మీద పడుతుంది. అది చూడగానే ఆశ్చర్యపోతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా దుబే? మీ దేశంలో గొప్ప గొప్ప రైతులున్నారు. పొలాల్ని తీసేసి ఫ్యాక్టరీలు పెంచాలనుకుంటున్నారా? బై ద వే, ఈ ఇలాచీ పొలం ఎక్కడే ఉంటుంది. మరి మీరు ఎక్కడుంటారు సార్? ఇలాచీలో. అది వినగానే దూబే గాబరా పడతాడు. ఇంజనీర్ దూబేకి నచ్చ చెప్తుంటాడు. మనం ఇలాచీలోనే ఇల్లు కట్టుకుందాం, అందులోనే ఉందాం కూడా. అప్పుడు ఫ్యాక్టరీ నుండి దుర్వాసన రాదు, రైతుకి నష్టం కూడా జరగదు. వెంటనే ఆ విషయాన్ని దూబే వెళ్లి డోండూకి చెప్తాడు. డోండు సంతోషంతో డాన్స్ చేస్తాడు. మేనేజర్ దూబే ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుండి ప్రాజెక్టుకి అనుమతిని తీసుకుంటాడు. రష్యన్ ఇంజనీర్లతో కలిసి రాత్రి పగలు కష్టపడి విశాలమైన ఇలాయచీలో ఒక బిల్డింగ్ కట్టిస్తాడు. డోండు ఇంజనీర్లను కలిసినప్పుడు ఇంజనీర్లు ఇలా అంటారు. డోండు, యు ఆర్ గ్రేట్. యువా, మీరంతా నాకన్నా గ్రేట్ సార్. మీరంతా కలిసి నా ఇలాచీతో ఇల్లు కట్టారు. దాంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ కారణంగానే ఫ్యాక్టరీ నా స్థలాన్ని నాకు తిరిగిచ్చేసింది. ఇప్పుడు నేను సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాను. అలా అంటూ అమాయకుడైన డోండు ఇంకా ఉద్వేగానికి లోనయ్యి ఏడవటం మొదలు పెడతాడు. అది చూసిన ఇంజనీర్ డోండుని తన గుండెలకు హత్తుకుంటాడు. ఖడక్పూర్ అనే పేరున్న గ్రామంలో ఢూండు అనే ఒక మొండి అబ్బాయి ఉండేవాడు. అతను ఎవరి మాట వినేవాడు కాదు. ఎప్పుడూ తనకి తోచిందే చేసేవాడు. తర్వాత బాధపడేవాడు. ఏరా డుండు, నీ గేదె ఆరోగ్యం ఎలా ఉంది? చాచా, నా గేదె చనిపోయింది. ఎందుకు? డాక్టర్ని పిలిపించలేదా? డాక్టర్ వస్తే 400 ఖర్చవుతుంది చాచా. ఓరి పిచ్చోడా, ఇప్పుడు 2 లక్షలు నష్టపోయావు. దాని సంగతేంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నష్టపోతావు. ఎండాకాలం మొదలవబోతోంది. ఢోండు వాటర్ మిలన్లను పండించాలని అనుకుంటాడు. మార్కెట్కి వెళ్లి విత్తనాలు తీసుకువచ్చి తన పొలంలో నాటుతాడు. ఎరువు ఇంకా వాటి పెరుగుదల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. కొద్ది రోజులయ్యాక పొలంలో వాటర్ మిలన్ చెట్లు బాగా పెరుగుతాయి. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఢోండు పొలానికి వచ్చి చూస్తే అక్కడ ఏ చెట్టుకి కూడా ఒక వాటర్ మిలన్ కూడా కాయదు. అది చూసి ఢోండు ఆందోళన పడతాడు. ఈ విత్తనాలు నకిలీ ఏమో, ఒక్క కాయ కూడా కాయలేదు. ఇప్పుడు ఈ చెట్లన్నీ పీకి పారేయాల్సిందే. అలా అనుకుని ఢోండు పొలంలోని చెట్లను పీకేస్తూ ఉంటాడు. చివరికి ఒక చెట్టు మిగులుతుంది. ఢోండు ఆ చెట్టుని కూడా పీకేస్తూ ఉండగా అతని చూపు ఆకుచాటున ఉన్న ఒక చిన్న వాటర్ మిలన్ మీద పడుతుంది. ఈ చెట్టును ఉంచేస్తాను. కాయ పెద్దదైతే తినడానికి పనికొస్తుంది. అలా అనుకుని ఢోండు ఇంటికి వెళ్తాడు. కొద్ది రోజులు గడిచిపోతాయి. పొలంలోని ఆ వాటర్ మిలన్ పెద్దది అవుతుంది. రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉండే కాయ కన్నా పెద్దదిగా అవుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ పర్వతంలా పెద్దది అవుతుంది. ఢోండు పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అతని సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. ఆ వాటర్ మిలన్ పైకెక్కి ఢోండు డాన్స్ చేస్తాడు. సంతోషంతో అరుస్తాడు. ఢోండు అరుపులు విని ఊరి వాళ్లందరూ అతని పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది వాటర్ మిలానా లేక పర్వతమా? ఇంత పెద్ద వాటర్ మిలన్ నా జీవితంలో ఎప్పుడూ చూడనేలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లలోనూ ఈ విషయం తెలిసిపోతుంది. కొంతమంది వ్యాపారులు వాటర్ మిలన్ని కొనడానికి ఢోండు పొలానికి వస్తారు. వేలం మొదలయ్యి దాని రేటు 2 లక్షల దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. 2 లక్షలు ఇస్తాను, అమ్ముతావా? నీకేమైనా పిచ్చిపట్టిందా? దాని సైజ్ చూసావా? సైజుతోనే ప్రాబ్లం. దాన్ని కొయ్యాల్సి ఉంటుంది, తర్వాత అమ్మాలి. అమ్ముడు పోకపోతే దాన్ని స్టోర్ చేయాలి. మాకు కూడా ఖర్చులుంటాయి కదా. 2 లక్షలకు ఇచ్చేయి. కాని ఢోండు ఒప్పుకోకపోవడంతో వ్యాపారులు వెళ్ళిపోతారు.
ఒకరోజు డోండు తన ఫ్రెండ్ వాటర్ మిలన్ దుకాణంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్ ఒకరికి వాటర్ మిలన్ అమ్ముతుంటాడు. ఏమండి, లోపల ఎర్రగా ఉంటుంది కదా? అరే నాకెలా తెలుస్తుంది? నేనేమైనా లోపల దూరు చూశానా? అది వినగానే డోండు బుర్రకి ఒక తెలివైన ఆలోచన వస్తుంది. డోండు ఆ ఫ్రెండ్తో ఇలా అంటాడు. అందరూ ఈ వాటర్ మెలన్ ఎందుకు తింటారు? వేడి తగ్గించుకునేందుకు. వేడి తగ్గించుకునేందుకు వాటర్ మెలన్ తిన్నప్పుడు వాటర్ మెలన్లో మనం ఎందుకు ఉండకూడదు? వెంటనే డోండు అక్కడ్నుండి పరిగెత్తి పనివాళ్లను తీసుకుని పొలానికి వెళ్తాడు. వాటర్ మెలన్ లోపల ఒక ఇల్లు తయారు చేయండి. జనం దీన్ని తినేందుకు కాదు, ఇందులో ఉండడానికి వస్తారు. పనివాళ్లు తమ పనిని మొదలు పెడతారు. రాత్రి పగలు పనిచేసి ఒక వారం రోజులలోపే వాటర్ మిలన్ లోపల 200 గదులు ఉన్న ఇల్లును తయారు చేస్తారు. ఆ తర్వాత డోండు అన్ని చోట్ల వాటర్ మిలన్ ఇల్లు గురించి బాగా పబ్లిసిటీ చేస్తాడు. ఒకరోజు డోండు వాటర్ మిలన్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఇంపోర్టెడ్ కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి ఒక జంట దిగి డోండు దగ్గరికి వస్తారు. డుండు అంటే మీరేనా? నేనే, చెప్పండి. మాకు కొత్తగా పెళ్ళయింది. మా హనీమూన్ కులు మనాలిలో కాకుండా మీ వాటర్ మిలన్ ఇంట్లో జరుపుకోవాలనొచ్చాం. ఒక రోజుకి ఎంత చార్జ్ చేస్తున్నారు? 2 లక్షలు. ఇంకేముంది, వాళ్ళు 2 లక్షలు ఇచ్చి ఇద్దరు వాటర్ మిలన్ లోకి వెళ్లి హనీమూన్ చేసుకుంటారు. తర్వాత డోండు వాటర్ మిలన్ ఇంట్లో ఒక హోటల్ కూడా ఓపెన్ చేస్తాడు. దాంతో అతనికి ఇంకా లాభం వస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్, క్రికెటర్స్, లీడర్స్ ఇంకా ఫారినర్స్ హనీమూన్ చేసుకునేందుకు వాటర్ మిలన్ హౌస్ కి వస్తుంటారు. దాంతో డోండు కోటీశ్వరుడు అవుతాడు. ఒకరోజు ఒక మ్యూజియం నుండి కొంతమంది డోండు దగ్గరికి వచ్చి ఇలా అంటారు. మేము ఈ వాటర్ మిలన్ ఇంటిని మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నాం. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? నాకు దీన్ని అమ్మాలని లేదు. అమ్మేయ్. ఎలాగూ వర్షాకాలంలో ఇక్కడికి ఎవరూ రారు. ఖాళీగా ఉంటే పాడైపోతుంది. మేం దీన్ని ఒక టెక్నిక్తో 1000 సంవత్సరాలు కాపాడుతాం. అయినా కూడా డోండు అమ్మడానికి ఒప్పుకోడు. కాని ఏదైతే జరిగేది ఉందో అదే జరిగింది. ఎండాకాలం అయిపోగానే వర్షాలు మొదలవుతాయి. ఆ వాటర్ మిలన్ ఇంటికి తాళం వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్ ఇంటికి ఎవ్వరూ రావడం లేదు. వర్షాల కారణంగా డోండు కూడా 2 వారాలు ఇంట్లోనే ఉండిపోతాడు. వర్షాలు ఆగిపోగానే డోండు పొలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాటర్ మిలన్ ఇల్లు కూలిపోయి ఉంటుంది. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అది చూసిన డోండు బోరుబోరున ఏడుస్తాడు. ఓరి దేవుడా, ఎంత పనైపోయింది! ఓరి దేవుడా, ఎంత పనైపోయింది! నా సర్వస్వం పాడైపోయింది. మ్యూజియం వాళ్ళ మాట వింటే నాకు డబ్బులు కూడా వచ్చేది, పేరు కూడా వచ్చేది. నా ఆశలన్నీ కూలిపోయాయి అంటూ ఏడుస్తాడు. ఆ విధంగా డోండు మూర్ఖత్వం అతని నష్టానికి కారణమవుతుంది.